హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో వంకాయ పచ్చి దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని తీసుకుని మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మిర్చి వేగిన తర్వాత 2 పెద్ద సైజు వంకాయల్ని పొడుగు ముక్కల కింద చీరుకుని వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు వంకాయల్ని వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి. మనకి వంకాయ ఎంత బాగా మగ్గితే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. దోసకాయని ఈ విధంగా పీల్ చేసుకుని 4 ముక్కల కింద కట్ చేసి మధ్యలో గింజలన్నీ తీసేసేయండి. దోసకాయల్ని చాలా సన్నటి ముక్కల్లా కట్ చేస్తేనే మీకు రోట్లో అనేది నలుగుతుంది. ఇది మిక్సీలో చేస్తే కంటే రోట్లో చేస్తే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత ఓపెన్ చేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేయండి. ఈ స్టేజ్లో యాడ్ చేయటం వల్ల మనకి చింతపండు బాగా నలుగుతుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, మన వంకాయలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం రోట్లో నూరుకుందాం. ముందుగా చింతపండుని యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఈ స్టేజ్లో చింతపండు యాడ్ చేయటం వల్ల మనకి పచ్చట్లో బాగా కలుస్తుంది. అందుకే ముందే చింతపండుని దంచుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వంకాయ ముక్కల్ని వేసుకుంటూ దంచుకోవాలి. ఈ విధంగా వంకాయల్ని దంచుకున్న తర్వాత దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని దంచుకోండి. ఈ వెల్లుల్లిని కూడా దంచిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని మరీ ఎక్కువ దంచుకోకూడదండి, లైట్గా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా దంచుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఒక 2 కరివేపాకు రెల్లలను కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపులో మనం ముందుగా దంచి పెట్టుకున్న వంకాయ దోసకాయ పచ్చడిని యాడ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఈ పచ్చడిని తాలింపులో వేయించుకుంటే మీకు ఈ దోసకాయలో ఉన్న పచ్చివాసన పోయి తింటున్నప్పుడు మీకు పచ్చిదనం తెలియకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసామో చూసారు కదా. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈరోజు మన చిట్కా ఏంటంటే, మనం బియ్యాన్ని చాలా ఎక్కువ క్వాంటిటీలో కొంటుంటాం. అవి ఒక్కొక్కసారి ముక్క వాసనలా అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే బ్రెడ్ స్లైసెస్ని ఆ బియ్యం డబ్బాలో ఉంచి మూత పెట్టినట్లయితే ఆ ముక్క వాసన అంతా పోయి బియ్యం చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని యూస్ చేసుకోండి.